వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుడు. శ్రీశాంతమూలుడి పూర్వీకులు ఆంధ్ర సామ్రాజ్య ప్రాంతాల పాలకులై ఉండవచ్చు. బహుశా ఆంధ్రదేశపు హృదయ భూమిలోనే వారి విశాల భూభాగం ఉండి ఉండవచ్చు. క్రమక్రమముగా వారు గొప్ప అధికారాన్ని, పలుకుబడిని సంతరించుకున్నారు. వారు రక్త సంబంధం రీత్యా సామ్రాజ్య పాలక కుటుంబ బంధువులు కూడా అయి ఉండవచ్చు. ఇంటి పేర్లు లేక మాతృనామిక విశేషాలలో మనకు ఇక్ష్వాకుల, శాతవాహనుల మధ్య సంబంధాలు వ్యక్తమవుతున్నాయి. క్రీస్తు శకం 3వ శతాబ్ది ప్రారంభంలో ఆంధ్ర సామ్రాజ్యపు వేగిర పతనానికి మెల్లగా మార్గం వేస్తూ ఇక్ష్వాకులు తమ పరువు ప్రతిష్టలను, సైనిక బలాన్ని పుంజుకోవటానికి గల కారణం క్రీస్తు శకం 2వ శతాబ్ది చివరి పాదంలోని రాజకీయ సంఘటనల గతి, శాతవాహనులు తమ స్వీయ భూభాగాలను పరిపాలించిన తీరు, సామ్రాజ్య వంశీకులతో ఉన్న సన్నిహిత బంధుత్వాలు అయి ఉంటాయి. శ్రీ యజ్ఞశాతకర్ణి బలహీన వారసుల కాలంలో ఆంధ్ర సామ్రాజ్యపు అస్థిర పరిస్థితి, శక్తిమంతుడైన ఇక్ష్వాకు రాజు వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుడి అంతఃకలహాలతో సతమతమవుతున్న బలహీన రాజుల పతనశీల రాజ్యాలకి అంకితం పలికి దేశంలో సర్వసత్తాక అధికారాన్ని స్థాపించగలిగే అవకాశం లభించినది. శాతవాహన వంశపు చివరి రాజులు తమ అంతఃకలహాలతో, తదితర విభజనాత్మక కారణాలతో పూర్తిగా బలహీనపడింది కనుక శాతవాహన సామ్రాజ్య మూలములపై దెబ్బతీయటం శ్రీశాంతమూలుడికి సులువుగా మారినది. దానితో ఇక్ష్వాకు రాజుకు శాతవాహన బలహీన వారసులు లొంగిపోవలసి వచ్చినది. పురాణాల ప్రకారం ప్రత్యక్ష పురుష వంశ శాఖలోని చివరి శాతవాహన రాజు చంద్రశ్రీ. అతడి తరువాత వచ్చిన 4వ పులమావిని వారిలో మరొకడు అని పిలవటం వలన అతడు అపహర్త అయి ఉంటాడు. 4వ పులమావి రాజ్యాన్ని హస్తగతం చేసుకోవటం బహుశా మహత్వాకాంక్ష కలిగిన ఇక్ష్వాకు వంశ రాజుకు సామ్రాజ్య సింహాసనంపై కన్నేయటానికి పై కారణం అవకాశమిచ్చి ఉంటుంది. ఇక్ష్వాకు రాజు ఏ విధంగా 4వ పులమావిని సింహాసన భ్రష్టుణ్ణి చేసి తుదముట్టించాడో ఖచ్చితంగా తెలుసుకోవటం చాలా కష్టం. అయితే ఒక్క వాస్తవం మాత్రం స్పష్టం. ఇక్ష్వాకు వంశ ప్రభువు వాసిష్ఠపుత్ర శ్రీశాంతమూలుడు ఆంధ్ర సామ్రాజ్యం పతనమైన వెంటనే ఆంధ్రదేశంలో సర్వసత్తాక సార్వభౌమాధికారాన్ని స్థాపించాడు. తన సైనిక శక్తితో, నిర్నిరోధ దండయాత్రలతో ఇక్ష్వాకు రాజు ఈ స్థానాన్ని 3వ శతాబ్ది ప్రారంభంలోనే సంపాదించగలిగి ఒక శక్తివంతమైన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆ తర్వాత అతడు అశ్వమేధ, వాజపేయ యాగాలను నిర్వహించాడు. 1 శతాబ్దం పైగా ఆ యాగాలను ఆంధ్రదేశంలో ఏ రాజు చెయ్యలేదు. 1 శతాబ్దం పైగా ఏ రాజు అశ్వమేధ యాగాలను ఆంధ్రదేశంలో చెయ్యలేదు కనుక ఆంధ్రదేశంలో మహాచక్రవర్తులు లేరని కాదు. ఆంధ్రదేశంలో వైదిక బ్రాహ్మణ మతముకు చోటు లేదు కాబట్టి ఏ రాజు ఆ అశ్వమేధ యాగాలను చెయ్యలేదు. అనాది నుంచి నాగ, బౌద్ధ, జైన మతములు ఆంధ్రదేశంలో ముఖ్య స్థానంలో ఉన్నవి కనుక అశ్వమేధ యాగం చేయటంతో వైదిక బ్రాహ్మణ మతంకు ఆంధ్రదేశంలో తిరిగి ఆద్యం పోసిన మొదటి మరియు చివరి ఇక్ష్వాకు రాజు శ్రీశాంతమూలుడు. అతని వారసులెవ్వరూ వైదిక బ్రాహ్మణ మతంను పాటించలేదు. అందువలనే కాబోలు పురాణాలలో ఇక్ష్వాకులు క్రీస్తుకు పూర్వమే అంతరించారనే సాంప్రదాయంను సృష్టించారు. జగ్గయ్యపేటలో లభించిన సమకాలీన శాసనాలు, నాగార్జునకొండలోని ఇక్ష్వాకు కుటుంబం వారు వేయించిన ప్రాకృత శాసనాలు ఆంధ్రదేశపు ఇక్ష్వాకు వంశ చరిత్ర పునర్నిర్మించటానికి ఆధారాలు. నాగార్జునకొండలోని శాసనాలన్నిటినీ వేయించిన వారు రాజకుటుంబానికి చెందిన స్త్రీలు. శాసనములు ఆంధ్రదేశ ఇక్ష్వాకు వంశ మూలముల గురించి చెప్పవు. వాటిలో రాజుల కాలంలోని సంఘటనల గురించి కానీ, దాడుల గురించి కానీ అవి చెప్పవు. ఏది ఏమైనా చరిత్ర విద్యార్థికి అవి చక్కటి సమాచారాన్ని అందిస్తాయి. అందువల్ల దేశ రాజకీయ చరిత్రే కాక క్రీస్తు శకం 2, 3 శతాబ్దాలలో ప్రజల మతపర కార్యకలాపాలను కూడా మనం అర్థం చేసుకోవచ్చు. శాసనాలలోని అక్షరాలు చక్కగానే ఉన్నాయి. అవి ఆ కాలపు మతపర మూలములను తెలిపే శాశ్వత శాసనములైనా వాటి నిర్వహణ మాత్రం చాలా నిర్లక్ష్యంగానే సాగింది. మన అధ్యాయం కోసం ఈ శాసనాలు 4 బృందాలుగా విడగొట్టుకోవచ్చు. అవి మహాచైత్యపు ఆయక స్తంభ శాసనాలు, చైత్య గృహ శాసనాలు, విడి స్తంభాల శాసనాలు, చివరిగా శిల్పాల మీద ఉన్న శాసనాలు.